ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నేడు ఒక కీలక ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారు దేశంలోనే తొలి ఏవియేషన్ సిటీగా రూపొందబోతున్నటువంటి భోగాపురంలో జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యుసిటీకి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఓ పక్క చూసుకుంటే ఇప్పటికే దేశంలో ఏరోస్పేస్, డిఫెన్స్ ఇవన్నీ కూడా చాలా కీలకమైన దశలో ఉన్నాయి. మొన్న చూసుకున్నాం, మన ఇండిగో వీటన్నిటిలో కూడా పైలట్ల కొరత ఏ విధంగా ఉందో, దేశంలో విమానయాన సంస్థ ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో మనందరం అర్థం చేసుకున్నాం. అయితే దీన్ని ముందే గమనించినటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వీటన్నిటికి సంబంధించి దేశంలోని తొలిసారిగా ఎడ్యుసిటీని భోగాపురం వేదికగా రూపొందించబోతున్నట్లు, దానికి కీలకమైన ఘట్టంగా ఈరోజు నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నట్టు సమాచారం అయితే అందుతోంది. ఏమంటారు ఇదే అంశం గురించి? ఇప్పుడు వాస్తవంగా మీరు మీ ఇంట్రోలోనే ప్రస్తావించినట్టుగా ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఈ రంగాలకు సంబంధించిన నిపుణులకి దేశంలో చాలా కొరత ఉన్నది వాస్తవం. అంటే ఇవాళ లక్షలాదిగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రతి సంవత్సరం క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్నా కూడా ఈ రంగాలకి సంబంధించిన నైపుణ్యత కలిగిన యువత లభ్యత కావట్లేదు అనేది వాస్తవం. అంటే ఇవాళ మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించగలిగే చదువులు చెప్పాలి అని చెప్పని ప్రభుత్వం కూడా ఆలోచన చేయటం, దానికి అనుగుణమైన సంస్థలను నెలకొల్పడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి వారి ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో, ఇవాళ విభజిత రాష్ట్రంలో కూడా అమలు జరుగుతూ ఉన్న ప్రక్రియ. ఇవాళ పెరుగుతున్న సముద్ర ఉత్పత్తుల ప్రమోషన్ కోసం అని చెప్పని మెరైన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయగలిగారు, పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఆయా రంగాల నిపుణులని తయారు చేయడం కోసం ఒక ఎడ్యు సిటీ ఏర్పాటు చేస్తాను 160 ఎకరాల్లో. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఇవాళ మన భారతదేశంలో ముఖ్యంగా ఏవియేషన్ రంగంలో ప్రస్తుతం సుమారుగా 200 పైగా ఎయిర్పోర్ట్లు అయినాయి. ఈ 200 పైగా ఎయిర్పోర్ట్లో ఇప్పటికీ ప్రతి సంవత్సరం 700 మిలియన్లు అంటే సుమారుగా 70 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇంకొక 9-10 సంవత్సరాలు గడిచేటప్పటికీ ఈ రంగపు డిమాండు అంటే ఈ ప్రయాణికుల సంఖ్య 1700 మిలియన్లకి అంటే సుమారుగా 170 కోట్ల స్థాయికి పెరగడానికి ఆస్కారం ఉంది. అంటే 70 నుంచి 170 కోట్ల స్థాయికి పెరిగిపోతుంది. మరి దానికి తగ్గట్టుగా మానవ వనరులు ఉండాలి కదా. ఇవాళ ప్రయాణికులు పెరుగుతున్నారు, ఆ ప్రయాణికులకి ఆ సర్వీసెస్ అందించడానికి కావాల్సిన ఫ్లైట్ల సంఖ్య పెరగాలి. తర్వాత ఫీల్డ్ మానిటరింగ్ టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు సిగ్నలింగ్ వ్యవస్థ మానిటర్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది. పైలట్ లాంటి వాళ్ళు, తర్వాత ఈ ఫ్లైట్లని రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ చేయగలిగే ఇంజనీర్లు కావాల్సి ఉంటారు. మరి వాళ్ళు ప్రయాణికులు పెరుగుతున్నారు కరెక్టే, జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి. ఒకనాటితో కంపేర్ చేస్తే వాళ్ళ ప్రజలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా పెట్టగలుగుతూ ఉన్నారు. ఒకనాడు వీలైనంత పొదుపుగా ప్రయాణం చేద్దాం అనుకున్న స్థాయి నుంచి వాళ్ళ మనకి టైం సేవ్ అయితే బాగుండు అని చెప్పని నిర్ణయానికి వచ్చేసి ఫ్లైట్ జర్నీని ఆఫ్ చేసుకునే ప్రజలు పెరిగారు ఇవాళ. అలా పెరిగినప్పుడు మరి విమానాల సంఖ్య పెరుగుద్ది. విమానాల సంఖ్య అంటే ఆ తయారు చేసే కంపెనీకి ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటారు. మరి వాటిని నడిపే పైలట్లు సుశిక్షితులైన మానవ వనరులు కావాలి కదా. అది చాలా తీవ్ర కొరత ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికే. కాబట్టి ఆ రంగంలో యువతను కనుక నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని కనుక గ్రాడ్యుయేట్ చేసి బయటికి తీసుకొస్తే ఆ రంగ కొరతను తీర్చినట్టు అవుద్ది, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుద్ది. మామూలుగా రెగ్యులర్ స్ట్రీము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, కంప్యూటర్ సైన్సు, మెకానికల్, సివిల్ లాంటి ఇంజనీరింగ్ కాకుండా ఏరోస్పేస్ లేదంటే ఎయిర్వేస్ ఈ రంగాలకు సంబంధించిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగాలు, ఏవియేషన్ ఈ రంగాలకు సంబంధించిన నిపుణులని తర్ఫీ చేసే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాన్సాస్ అండ్ జిఎంఆర్ వాళ్ళ కోఆర్డినేషన్ తోటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఏర్పాటు చేయబోతున్న సంస్థకి వాళ్ళు లోకేష్ గారు శంకుస్థాపన చేస్తున్నారు. ఇక్కడ గమనించుకుంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన 95లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద కలిపి 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే, యూనివర్సిటీ క్యాంపస్లు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ కలిపి ఓన్లీ 38. మరి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక విప్లవాన్ని ఇవాళ బీకామో బిఏను చదువుకొని నిరుద్యోగులకు మిగిలిపోతున్న యువత కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో సాంకేతిక విద్యని యువతకి చేరువ చేయాలి అని అంటే చేరువు కాక అందుబాటులో కాలేజీలు లేక ఇక్కడ ఎంసెట్లో ఈ ఓన్లీ 38 కాలేజీల్లోనే అడ్మిషన్ దొరకాలి అని అంటే చాలా టైట్ కాంపిటీషన్ ఉండేది. బాగా మెరిటోరియస్ వాళ్ళు కానీ అందులో సీట్లు సాధించుకోలేని పరిస్థితి. అప్పుడు ఏం చేసేవాళ్ళక కర్ణాటకలో పుష్కలంగా కాలేజీలు ఉండి, తమిళనాడులో ఉండి, మహారాష్ట్రలో ఉండి, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ డొనేషన్ కట్టి అక్కడ కాలేజీలో జాయిన్ అయ్యేవాళ్ళు. ఇటువంటి స్థితి నివారించబడాలి,
రాష్ట్రం నుంచి చదువుకోవటం కోసం ఈ వలసలు నివారింపబడాలి అని అంటే మొట్టమొదట మన రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు జరగాలి. ఆ రోజుల్లో 99లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నాడు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవారు. వారిద్దరూ ఒక సంవత్సర కాలంలో 350 ఇంజనీరింగ్ కాలేజీలకి అనుమతులు ఇచ్చి అవి గ్రౌండింగ్ అయ్యేలాగా చూశారు. దాని ఇంపాక్ట్ ఇవాళ సామాన్య గ్రామీణ ప్రాంత రైతు కూలీ కొడుకు కూడా ఇంజనీరింగ్ చదువుకోవడానికి కాలేజీలు అందుబాటులోకి వచ్చినాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాటిని మరింత విస్తృతపరిచారు. అంటే మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఇవాళ భారతదేశానికి ఉన్న అతి కీలకమైన వనరు మానవ వనరులు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు సమాజం వీళ్ళు చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. చదువుకుంటేనే పిల్లలకి భవిష్యత్తు అని రియలైజ్ అయ్యి అవసరమైతే సొంత లాభం కొంత మానుకునైనా సరే తాము కొంత సాక్రిఫైస్ చేసైనా సరే తమ పిల్లలు తమకన్నా మెరుగ్గా జీవితంలో రాణించడానికి కావాల్సిన చదువును అందించడానికి తల్లిదండ్రులు ఎక్కడా కాంప్రమైజ్ కావటంలా. అవసరమైతే ఒక ఎకరం పొలం అమ్మేసైనా సరే పిల్లలను చదివించడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అలా చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు వివిధ రంగాల్లో నిలదొక్కొని వాళ్ళు బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ లీడ్ చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుస్తూ ఉన్నారు. అదే సందర్భంలో మనం పుట్టి పెరిగిన ప్రాంతాన్ని కూడా మనం ఎంతో కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ తిరిగి సమాజానికి కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసే స్థాయికి వాళ్ళు ఎమర్జ్ అవుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మరి ప్రభుత్వం కూడా ఏ రంగాల్లో ఇవాళ మార్కెట్ పొటెన్షియాలిటీ ఉంది, డిమాండ్ ఉంది, దానికి అనుగుణమైన మానవ వనరులు మనమే తర్ఫీదు ఇవ్వాలి అని చెప్పని ఈ మధ్యకాలంలో చూసాం మనం. నారా లోకేష్ గారు యూరోప్లో నర్సులకి కొరత ఉంది, మన దగ్గర నర్సింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి, ఈ నర్సింగ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి అంటే వాళ్ళు ఏఎన్ఎం జిఎన్ఎం లాంటి కోర్సులు చేసుకొని లేదు బీఎస్సీ నర్సింగ్ లాంటి కోర్సులు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయంటే కొంత కాంప్రమైజ్ అయ్యే ఏదో ఒక జాబుల్లో జాయిన్ అవుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ విదేశాల్లో కూడా నర్సింగ్కి అక్కడ మానవ వనరుల కొరత ఉండి వాళ్ళకి అక్కడ డిమాండ్ ఉంది అనేది రిలీజ్ అయిన తర్వాత మన దగ్గర నర్సింగ్ చేస్తున్న వాళ్ళకి జర్మన్ భాష కూడా నేర్పిస్తూ వాళ్ళని విదేశాలకు పంపించి అక్కడ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావాల్సిన విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో మొన్న రీసెంట్గా చూసాం మనం, అమెరికా లాంటి దేశంలో 1000 మందికి పైగా పూజారులకి డిమాండ్ ఉంది అని చెప్పని వింటున్నాం మనం. తర్వాత కొన్ని సందర్భాల్లో వింటాం కొన్ని దేశాల్లో ఉపాధ్యాయులకి కొరత ఉంది, అక్కడ ఉపాధ్యాయులకి డిమాండ్ ఉంది అని వింటుంటాం మనం. అదే సందర్భంలో మనకి డొమెస్టిక్గా కానీ అంతర్జాతీయంగా కానీ ఇందాక మనం ప్రస్తావించుకున్న ఏవియేషను, ఏరోస్పేసు, డిఫెన్స్ లాంటి రంగాల్లో ఆ కొరతని తీర్చడానికి కావాల్సిన మానవ వనరులు మన దగ్గరే నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కనుక చేయగలిగి కొంచెం వాళ్ళ స్కిల్ కనుక అప్గ్రేడ్ చేయగలిగితే మార్కెట్ అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా యువతను కనుక తీర్చిదిద్దగలిగితే ఆ యువత మెరుగైన అవకాశాలు అందుకుంటారు. ఆ మెరుగైన అవకాశాలు అందుకున్న పర్యవసానం వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు, ఇంకా 10 మందికి రోల్ మోడల్గా కూడా నిలవగలుగుతారు. మనకి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే నిఫ్ట్ ఏర్పాటు జరిగిన, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయగలిగిన, తర్వాత నల్సార్ లాంటి ప్రతిష్టాత్మక లా యూనివర్సిటీ హైదరాబాద్లో ఆ రోజులు ఏర్పాటు చేయగలిగిన, ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏర్పాటు చేయగలిగిన, ఇవాళ అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇవన్నీ అంటే సాంప్రదాయ చదువులకు అలవాటు పడ్డ ప్రజానీకానికి వీటి గురించి తెలియదు, కానీ వాటిల్లో ఎక్స్ట్రా టాలెంటెడ్ ఇవాళ మంచి డిజైనింగు, వెబ్ డిజైనింగ్ లాంటివి చేయగలిగే వాళ్ళు, బ్రాండ్ డిజైనింగ్ లాంటివి చేయగలిగే వాళ్ళకి ఆ రంగంలో వాళ్ళు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుకోవడానికి మరింత మెరుగ్గా రాణించడం కోసం మేము ఈ రంగంలోనే మాకు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ వచ్చే విధమైన ఇన్స్టిట్యూట్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎన్ఐడిని వాళ్ళు దానికి అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఆ స్థాయి మెరిటోరియస్ పిల్లలు దాంట్లో అవకాశాలు అందుకోగలుగుతారు. తర్వాత రీసెంట్గా నేషనల్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఒక నేషనల్ లా యూనివర్సిటీ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారు. అంటే ఆల్రెడీ మనకి విశాఖపట్నంలో దామోదరం సంజయ్ నేషనల్ లా యూనివర్సిటీ ఉంది, ఉన్న ఇంకొక నేషనల్ లా యూనివర్సిటీ బహుశా చాలా కొద్ది రాష్ట్రాల్లోనే 2 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పటికీ. చాలా రేర్ అకేషను ఒకే స్టేట్లో 2 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉండటం అనేది. అటువంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ వెసులుబాటు కూడా దక్కబోతూ ఉంది. దీనివల్ల ఇంకొకటి కూడా ఏంటంటే నేషనల్ లా యూనివర్సిటీస్ నేషనల్ లెవెల్లో దానికి అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది, కానీ స్టేట్ కోటా 20% లోకల్ పిల్లలకి దాంట్లో అడ్మిషన్స్ దక్కడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత అమరావతిలో ఇప్పుడు XLRI వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఇన్ ఇండియా జంషెడ్పూర్లో ఉంటుంది,
జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పని. వాళ్ళు ఢిల్లీలో ఒక క్యాంపస్, ఇప్పుడు అమరావతిలో 5,000 మంది పిల్లలకి చదువు చెప్పగలిగే అంతటి క్యాంపస్ వాళ్ళు అమరావతిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తర్వాత బిట్స్వెల్ అనే క్యాంపస్ కూడా అమరావతిలో రాబోతూ ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు రాబోయే తరాలకి మెరుగైన ఉపాధి అవకాశాలతోటి, మెరుగైన క్వాలిఫికేషన్ తోటి వాళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావాల్సిన విధంగా రాష్ట్ర యువత చదువుల కోసం కానీ, లేదంటే మరే ఇతర అంటే వాళ్ళ నైపుణ్య శిక్షణకు కానీ వేరే ఇంకో రాష్ట్రానికో ఇంకొక దేశానికో తరలిళ్ళి అక్కడెక్కడో లక్షలు ఖర్చు పెట్టి చదువుకునే అవసరం లేకుండా రాష్ట్ర స్థాయిలోనే ఆ విధమైన సంస్థను గ్రౌండింగ్ చేయించడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న శ్రద్ధ ఇవాళ ఈ ఇన్స్టిట్యూటు జిఎంఆర్ అండ్ మాన్సాస్ ఏరోస్పేస్ ఏవియేషన్ అండ్ డిఫెన్స్ ఎడ్యు అకాడమీ దీని రూపంలో అందులో ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థలు క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి. అంటే వేరే ఎక్కడో ఉన్న సంస్థలు వాళ్ళ బ్రాంచెస్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. తద్వారా ఆ సర్టిఫికేషను ఆ సంస్థ నుంచి వస్తుంది. ఇప్పుడు మనకు ఎలా అయితే చెన్నైలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో ఎస్ఆర్ఎం అమరావతి అని చెప్పిన క్యాంపస్ ఏర్పాటు చేసింది. సో ఎస్ఆర్ఎం నుంచి గ్రాడ్యుయేట్ అయినట్టుగానే వాళ్ళు పరిగణింపబడతారు. అలాగే ఈ ప్రతిష్టాత్మక ప్రపంచవ్యాప్తంగా పేరుగెన్నికన్న సంస్థలు ఈ ప్రెమిసెస్లో వాళ్ళ క్యాంపస్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆ సంస్థల్లో చదువుకునే వెసులుబాటు ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు దక్కుద్ది. అదే సందర్భంలో ఇప్పటికే ఐఐఎం, ఐఐటి, ఐజర్ లాంటి సంస్థలు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబడ్డాయి. తాడేపల్లిగూడెంలో నిట్టు చాలా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చదువు ద్వారా మాత్రమే మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని తల్లిదండ్రులు భావిస్తున్న దానికి అనుగుణంగానే ఆ చదువుకునే అవకాశాలని రాష్ట్ర యువతకు చేరువ చేస్తూ డైవర్సిఫైడ్ చదువు, అంటే ఇవాళ ఒక్క చదువుకే ఒక్క స్ట్రీమ్కే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారు, వాళ్ళు ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ మాత్రమే ప్రయారిటీ ఇస్తారు అన్నది విధంగా కాకుండా ఇవాళ ప్రపంచంలో ఏ కోర్సుకి డిమాండ్ ఉంటే ఆ కోర్సు ద్వారా ఏ మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటే ఆయా రంగానికి కావాల్సిన ప్రతి నిపుణుడిని ఆంధ్రప్రదేశ్ సాయిల్ మీద నుంచే మేము తయారు చేసి పంపిస్తాము. ఇవాళ ప్రపంచంలో ఆయా రంగాల్లో హ్యూమన్ రిసోర్సెస్ అవసరం ఉన్న ప్రతి సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఇక్కడి నుంచే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా మేము తీర్చిదిద్దుతాము అని చెప్పని ఆ విధమైన ఫెసిలిటేషన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా, నారా లోకేష్ గారి ద్వారా ఆ కల్పన జరుగుతున్న నేపథ్యంలో 100% నేటి శంకుస్థాపన కార్యక్రమాన్ని భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు యువత అవసరాలని వాళ్ళ కెరీర్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక మేలు మలుపుగానే మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.